తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, చాలా మంది అంటూ ఉంటారు నరదృష్టికి నాపరాయణ పగులుతుంది అంటూ ఉంటారు. నరదృష్టికి అంత పవర్ ఉంటుంది అంటారు. నిజానికి నరదృష్టి కనుక ఒక మనిషి పైన ఉందంటే ఎలా తెలుస్తుంది? ఆ సింటమ్స్ ఎలా తెలుస్తాయి? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. నరదృష్టి కలియుగంలో, అంటే దేవతలు సంచరించేటటువంటి యుగంలో దేవతలు రాక్షసులు సంచరించేటటువంటి వాళ్ళు. అప్పుడు రాక్షసుల దృష్టి పడేసరికి కొంత ఇబ్బంది జరిగేటటువంటి దాఖలాలు ఆ యుగంలో ఉండేటటువంటివి. కానీ కలియుగంలో ఎలా ఉంది అంటే, నరదృష్టికి మీరన్నట్టుగా నాపరాయి పగులుతుంది. నరదృష్టికి మానవుడి మీద ఎఫెక్ట్ పడి ఆ మనిషి లేవలేనటువంటి స్థితిలో కూడా ఉండేటటువంటి అవకాశాలు నరదృష్టికి ఎక్కువగా ఉంటాయి. అంటే దీంట్లో అనేక రకాలైనటువంటి దృష్టి దోషాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా బాగా ఉన్నారు, అందంగా ఉన్నారనుకోండి, వెంటనే వారి చూపు వాళ్ళ మీద పడిందనుకోండి, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ప్రవేశం చేసి అది ఏమవుతుందంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నంలో ఆ యొక్క నరదృష్టి అనేటది ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటుంది. అంటే మన శరీర భాగాల్లో ఈ కళ్ళు అనేటటువంటివి ఎంత పవర్ఫుల్ అంటే, ఏదైనా ఎవరినైనా ఎదుగుతున్నాడు అబ్బా అని అన్నామనుకోండి, ఆ వ్యక్తి తొందరగా జీవితంలో కిందికి జారిపోతూ ఉంటాడు. దానిని మనం శాస్త్రంలో ఏమంటాము అంటే నెగిటివ్ ఇంపాక్ట్, నరదృష్టి ప్రభావం పడడం వల్ల ఇలా జరుగుతుంది. మనము పూర్వకాలంలో ఏదైనా ఊర్లు దాటి వచ్చినప్పుడు కూడా మన ఇంటికి రాగానే ఫస్ట్ దిష్టి తీసేవారు. ఎందుకు అంటే ఎవరి కన్నైనా వాళ్ళ మీద పడిందేమో, ఎవరి దృష్టి అయినా వాళ్ళ మీద పడడం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని చెప్పగానే వెంటనే దిష్టి తీసేటటువంటి దాఖలాలు ఉండేటటువంటివి. అందుకే ఇక్కడ నరదృష్టి అనేటటువంటిది మనిషిని అనేక రకాలుగా పీడింపబడుతుంది. అది ఏ సందర్భాల్లో వస్తుంది అనంటే, మనకంటే వెనకొచ్చి మనకంటే ముందు స్థాయికి వెళుతున్నాడు అని ఒక వ్యక్తి మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి పెంచుకోవడం ద్వారా నరదృష్టి అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒక మనిషి నాశనం కావాలి, ఈ మనిషిని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలి అని మనసులో మనం పదే పదే ఫీలింగ్స్ తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్షన్ అనేటటువంటిది ఎదుటి వ్యక్తి మీద పడి మనిషిని నిరంతరం, అంటే ఎలా ఉంటుందంటే హెల్త్ బాగుండకపోవడము, నిరంతరము ఆ వ్యక్తికి అంటే అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, అలాగే ఆ వ్యక్తి లేవలేనటువంటి స్థితిలో ఉండడము, ఇలా కూర్చున్నప్పుడు ఈ కళ్ళు ఇలా వాలిపోవడం, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి దాఖలాలు నరదృష్టి వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే నరదృష్టికి ఏమవుతుంది అంటే, మనిషి ఏ పని చేసినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్, జీవితంలో వృద్ధి లేకపోవడము, అభివృద్ధిలోకి రాకపోవడము, తన ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండకపోవడం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మనిషి జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. అంటే మనిషి యొక్క ఈ కళ్ళు ఎక్స్‌రే ఏవైతే ఉన్నాయో అవి మనిషి మీద అంత ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే నరదృష్టి అనేటటువంటిది మనిషి జీవితంలో చాలా ఇబ్బందులు చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానికి రెండే కారణాలు: ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈ కారణాల చేతనే ఎదుటి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయండి. గురుగారు, మరి నరదృష్టి ఉంటే ఎటువంటి లక్షణాలు, ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మీరు తెలియజేస్తున్నారు. నిజానికి నరదృష్టి ఉందంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. ఆ దృష్టి తగలకుండా ఉండడానికి కూడా కొంచెం జాగ్రత్తలు పడుతూ ఉంటారు. కాబట్టి మీరేం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ నరదృష్టి మనం పైన పడినా కూడా ఎఫెక్ట్ లేకుండా ఉండడం, లేదా నరదృష్టి అసలు పడకుండా ఉండడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దానికి శాస్త్రంలో అనేక రకాలైనటువంటి పరిహారాలు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా మీరు కొంతమందికి చూస్తే నరదృష్టి తగలకుండా కాళ్ళకు నల్లదారం కట్టడం లాంటివి కానీ, లేదు అంటే మెడలో ఏదైనా రక్షణ కవచం పెట్టుకోవడం కానీ, లేదా చేతికి ఏదైనా తాడు కట్టుకోవడం కానీ, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటే నల్లటి వస్తువు అనేటటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ని దూరం చేసేటటువంటిది అని అర్థం. అందుకే నల్లదారం కట్టడము, నల్ల పూసలు కట్టడం, నల్ల బొట్టు పెడుతుంటే దిష్టి తగలకుండా. పిల్లవాళ్ళకు కూడా తొందరగా తగిలి పిల్లవాళ్ళకి జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కాటుక పెట్టేటటువంటి, అంటే నల్లటి కాటుక పెట్టేటటువంటి దాఖలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈ నరదృష్టి నుంచి బయటపడడం అనేది, ఇప్పుడు చిన్నవాళ్ళంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. పెద్దవాళ్ళకు నరదృష్టి తగిలింది అంటే దాని నుంచి బయటపడడం చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం. ఒకసారి తగిలింది అని అనుకున్నాం అనుకోండి, మనిషి జీవితం కిందికి పడిపోతూనే ఉంటుంది. లేదా ఎలాగైనా అతని జీవితంలో నుంచి కొన్ని వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు, జీవితంలో డబ్బు కోల్పోతాడు, వైవాహిక జీవితంలో ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి,
కుటుంబం మనశ్శాంతిగా ఉండదు, సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి, అప్పుల పాలయ్యేటటువంటి అవకాశాలు నరదృష్టి ద్వారా ఎక్కువగా మనిషి జీవితంలోకి వచ్చేటటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే దీనిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే తాంత్రిక విధానం కావచ్చు, మంత్ర విధానం కావచ్చు, యంత్ర విధానం కావచ్చు. దీనికి శాస్త్రం నందు ఏం చెప్పారంటే దశమహావిద్యల్లో బగళాముఖి అమ్మవారికి సంబంధించిన సాధనలో అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్రలో ఒక విధానం చెప్పారు. ఎవరైతే బగళాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో అది మనిషికి రక్షణ కవచాన్ని ఏర్పరిచేటటువంటి యంత్రం. అది చిన్నగా ఉంటుంది, అంటే మన పర్సులో ఏ రకంగానైతే మనము పెట్టుకోవచ్చు ఆ రకమైనటువంటి యంత్రం ఉంటుంది. అది ఎవరైతే తమ దగ్గర పెట్టుకుంటారో వాళ్ళకు నరదృష్టి జీవితంలో తగలదు. నరదృష్టి తగలదు, శత్రుపీడ దూరం అవుతుంది, నరదృష్టి దూరం అవుతుంది. వాళ్ళ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేసినా అవి వాళ్ళ మీద పడకుండా అదొక రక్షణ కవచంలా ఆ వ్యక్తి జీవితంలో ఏర్పడేటటువంటి అవకాశాలు బగళాముఖి యంత్రం ద్వారా ఉంటాయి. అది ఆ యంత్రం కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరైతే ఆ యంత్రం పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో, ఎవరికైతే జీవితంలో నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఉంది, నరదృష్టి బాగా ఉంది, మా బంధువులే మమ్మల్ని దిష్టి పెడుతున్నారండి, మాకు అయిన వాళ్ళే మమ్మల్ని ఏదో రకంగా కిందికి లాగాలని చూస్తున్నారండి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ నక్షత్రం మీదుగా ఆ యంత్రం తయారు చేయడం జరుగుతుంది. మామూలుగా రెడీమేడ్గా దొరకదు, అది తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరు నక్షత్ర ఆధారంగా అది తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసి వాళ్ళు గనక ఆ యంత్రం ధరించారనుకోండి, వాళ్ళకు జీవితంలో నరపీడ, నరఘోష అనేటటువంటిది ఉండదు. మళ్ళీ దీంట్లో నరపీడ ఉంటుంది, నరఘోష కూడా ఉంటుంది. నరఘోష అంటే ఎప్పుడు ఎదుటివారు మన మీద పడి ఏడవడము, ఎప్పుడు అబ్బా ఈ మనకంటే వెనుకొచ్చి మనకంటే ముందు ఎదిగిపోతున్నాడు, మనకంటే ముందు ఇల్లు కట్టుకుంటున్నాడు, మనకంటే జీవితంలో వృద్ధిలోకి వస్తున్నాడు, ఇలా పీడ అనేటటువంటిది ఎప్పుడు మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పీడలు చాలా మట్టుకు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఈ యంత్రాన్ని ధరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుందండి. ఓకే, రైట్. ఇంకా ఇంట్లో చిన్న చిన్నగా పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, దిష్టి తగిలినప్పుడు ఉప్పుతో కానివ్వండి, ఇలా ఒత్తితో కానివ్వండి దిష్టి తీసేస్తూ ఉంటారు. ఇలాంటి వల్ల కూడా ఏమైనా పరిహారం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అంటే ఒక వత్తులతోనే కాదు, ఉప్పుతో మనకు దిష్టి తీసేస్తూ ఉంటారు, ఎర్రటి నీటితో దిష్టి తీసేస్తూ ఉంటారు, మీరు అన్నట్టుగా దూది వస్త్రంతో దిష్టి తీసేస్తూ ఉంటారు. అలాగే వాళ్లకు ముఖ్యంగా ఈ యొక్క గుమ్మడికాయతో దిష్టి తీసేస్తూ ఉంటారు. ఇట్లా దిష్టి తీయడానికి అనేక మార్గాలు, మిరపకాయలతో, ఎండు మిరపకాయలతో కూడా దిష్టి తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఈ వస్తువులు ఏవైతే మనం దిష్టి కోసమని వాడుతున్నామో అవి నెగిటివ్ ఇంపాక్ట్ని దూరం చేసేట. అందుకే ఇప్పటికీ మన గుమ్మానికి చూస్తే గుమ్మడికాయలు కడుతూ ఉంటాము, మన గుమ్మానికి చూస్తే మిరపకాయలు, నిమ్మకాయలు కట్టినటువంటి కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అవి నెగిటివ్ ఇంపాక్ట్ని మనిషి దగ్గరికి రాకుండా కాపాడేటటువంటి రక్షణ కవచాలు. కాబట్టి అలాంటి ద్వారా కూడా దిష్టి తీయడం ద్వారా కూడా మనకు కొంతవరకు ప్రయోజనం అనేది తప్పకుండా కలుగుతుందండి. గురుగారు, మీరు అన్నట్టుగానే గుమ్మడికాయని కూడా కొంతమంది ఇంటికి బయట వైపున అందరికి కనిపించేలాగా గుమ్మడికాయని పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది కలబందని కూడా దిష్టిలాగా కడుతూ ఉంటారు. దాని వల్ల కూడా ప్రయోజనం ఉంటుందంట. 100% ఉంటుందండి. ఇప్పుడు చాలా మట్టుకు కలబంద, అలాగే కొన్ని ముళ్ళకు సంబంధించినటువంటి కట్టెలు కూడా పెడుతూ ఉంటారు. అవి ఏంటి అని అంటే కనుక జంబి వృక్షం యొక్క కట్టెలు కూడా పెడుతూ ఉంటారు. మనము దసరా రోజు వాడతాము శమిపత్రం అని చెప్పేసి, దాని యొక్క కర్రలు కూడా వాడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క కలబంద అనేటటువంటిది కూడా కొన్ని దోషాలను, శని దోషాలను, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా దూరం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లల్లో కలబందను ఎక్కువగా కడుతూ ఉంటాము. అది లక్ష్మీప్రదానికి సూచిక, ప్లస్ నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉండడానికి కూడా కలబంద, ఈ యొక్క శమి వృక్షం యొక్క కర్రలను ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాము. ఇవన్నీ ఏంటంటే మన ఇంటికి రక్షణగా ఉండేటటువంటివి. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా మనకు ఒక రక్షణ కవచంలా మనల్ని ఎప్పుడూ కూడా కాపాడేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. అవి కట్టుకున్నా కూడా దోష పరిహారం అవుతుందమ్మా. రైట్. నరదృష్టి గురించి, అలాగే ఈ నరదృష్టి కలిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పరిహారాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్. చూసారు కదండి, నరదృష్టితో బాధపడే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది గురుగారు తెలియజేశారు. ఒకవేళ మీకు కూడా ఏమైనా అనుమానం ఉంటే మీరు కూడా ఈ పరిహారాల్ని ఒకసారి పాటించి చూడండి. ఇంకా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.